సునీత విలియమ్స్ భూమికి చేరేందుకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి క్రూ 10 వ్యోమగాములు ఇప్పటికే చేరుకున్నారు. తాజాగా ISS తో క్రూ డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానమైనట్టుగా తెలుస్తోంది. అయితే రేపు భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. మొత్తానికి సునీత విల్మోర్ తో పాటు భూమిపైకి మరో 2 వ్యోమగాములు రానున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొద్ది గంటల్లో వారు తిరుగుపయనం మొదలవనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవనున్నారు. ఈ మేరకు నాసా తాజా అప్డేట్ను ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లైవ్ దొరచుదా. క్వశ్చన్ నంబర్ 806 శ్రీ జెటోజ్ రామచంద్ర నాయక్ ఇంక్రీజ్ ఆఫ్ మెస్ అండ్ డైట్ చార్జెస్. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు డైట్ ఛార్జీలు కేటగిరీల వారీగా చూస్తే 3rd నుంచి 7th వరకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకొక్కంటికి 950 చెల్లించారు అధ్యక్ష. అదేవిధంగా నవంబర్ 1 నుంచి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పెంచినటువంటిది ప్రతి విద్యార్థికి మరి 1330 రూపాయలు. వ్యత్యాసం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో పెరిగినాయి 380 రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి 3rd నుంచి 7th వరకు చదువుకునేటువంటి వాళ్లకు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి 8th నుంచి 10th వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వంలో నెలకు ఒక్కరికి 1100 రూపాయలు డైట్ ఛార్జీలు ఇస్తే ఈ ప్రభుత్వంలో మరి బోర్డర్కు అంటే ప్రతి విద్యార్థికి నెలకు 1540 రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 440 రూపాయలు అదనంగా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంటర్ నుండి PG వరకు చదువుకునేటువంటి విద్యార్థులకు నెలకొక్కంటికి గతంలో 1500 రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి నెలకు మరి 2100 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం అధ్యక్ష. 600 రూపాయలు పెరిగింది అధ్యక్ష గతం కంటే ఇప్పుడు. అదేవిధంగా సి ప్రశ్నకు లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య 7,65,750 మంది విద్యార్థులు అధ్యక్ష. మరి వీరందరూ అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి 2025 ఫిబ్రవరి వరకు చేసిన మొత్తం ఖర్చు విద్యార్థుల డైట్ ఛార్జీల మీద మరి 499,51,66,000 అధ్యక్ష. ఈ రకంగా ఈ 4 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంటే విద్యార్థుల డైట్ ఛార్జీలు ఓవరాల్గా 40% విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్ ఛార్జీల మీద పెంచడం జరిగింది అధ్యక్ష. రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు దేశ ప్రగతి పదంలో సాగాలన్నా అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా ఆ ప్రగతి కేవలం పటిష్టమైన విద్యా వ్యవస్థ అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు యువత పాత్ర కీలకంగా ఉంటుంది అధ్యక్ష. మెరుగైన సమాజం ఏర్పాటు కావాలన్నా అలాంటి సమాజంలో ఆర్థిక సమానత్వం రావాలన్నా తప్పకుండా విద్యా వ్యవస్థ మీద ఏ ప్రభుత్వమైనా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఉక్కు నరాలు ఇనుప కండరాలు మనోధైర్యంతో గుండె నిబ్బరంగా ఉండే యువకులు కేవలం 100 మంది చాలు ఈ దేశ ప్రగతి కోసం అని చెప్పేసి ఆనాడు చెప్పినట్టు మరి యువకులు
ఈ దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తారు అధ్యక్ష. అలాంటి యువకులలో పేద బడుగు బలైన వర్గాలు, దళిత గిరిజన బహుజన కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే వారి విద్య సాగుతూ ఉన్నది అధ్యక్ష. అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలైన వర్గాల నిరుపేద కుటుంబాల విద్యార్థుల్లో అక్షర జ్ఞానం వెలిగించాలని, అక్షర జ్యోతి మరి వల్లనే సమాజం ఏర్పాటు, అదేవిధంగా ఆర్థిక సమానత్వం ఏర్పాటు అవుతుంది అధ్యక్ష. మరి ఈనాడు నిరుపేద కుటుంబాల విద్యార్థులు దాదాపుగా 7 లక్షల పైచీలుగా విద్యార్థులందరూ ఆశ్రమ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు అధ్యక్ష. దాదాపుగా ఈ సభలో ఉన్న మేధావులందరూ కూడా గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. మరి అలాంటి వారు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, అన్ని భాషల్లో వారు పరిపూర్ణత సాధించాలి అనే లక్ష్యంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ఇంటర్గ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా గురుజాడ అప్పారావు గారు చెప్పినట్టు తిండి తింటే కండగలుగునోయ్, కండగలవాడే మనిషోయ్ అని చెప్పేసి విద్యార్థుల్లో కేవలం అక్షర జ్ఞానమే కాకుండా మనోవికాసమే కాకుండా వారిలో మరి ధైర్యాన్ని నింపే విధంగా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో గత 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెంచిన మెస్ డైట్ ఛార్జీలు మరి ఈ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 40%, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ 200% విద్యార్థులకు అందించడం ఇది హర్షణీయమైన, అభినందించాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే మరి ఆర్థికంగా ఉన్నవారు పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు అధ్యక్ష. కార్పొరేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులతో పాటు సమానంగా పోటీ పడే విధంగా పిల్లలు మరి నిరుపేద కుటుంబాల పిల్లలు ఆశ్రమ గురుకుల పాఠశాలలో కూడా తయారు కావాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులను విద్య వైపు, అదేవిధంగా పోటీ పరీక్షల వైపు సాగనంపే ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పిల్లల్లో గత ప్రభుత్వం అధ్యక్ష, అంటే ప్రభుత్వాన్ని నిందించడం మన ముఖ్య ఉద్దేశం కాకపోయినా కానీ గత సంవత్సర కాలంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కొంచెం స్వస్థతకు గురై అధ్యక్ష, ఓకే అధ్యక్ష, సరే ఏదేమైనా గత ప్రభుత్వం విస్మరించిన విద్యా విధానాన్ని మన ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు ఎన్ని, అదేవిధంగా వసతి గృహాలు, వాటిలో పెంచిన డైట్ ఛార్జీల వివరాలు తెలియజేయాల్సిందిగా, అదేవిధంగా ఒక్కొక్క విద్యార్థి కోసం గతంలో ఖర్చు రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్లో ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశాలు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు కేటీఆర్. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్, అలాగే కరీంనగర్లో ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్.
రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, మరి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పర్యటనకు ఆ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ అమూల్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన ఈ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ వేదికగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ఈ బహిరంగ సభకు ప్రజల్ని ఉత్తేజం పరిచేందుకు, దాంతో పాటుగా ప్రతి గ్రామాన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అందుకు కేటీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన మొదటిగా సూర్యాపేటలో ఈ యొక్క పర్యటనకి శ్రీకారం చుట్టనున్నారు. సూర్యాపేట నియోజకవర్గ నేతలతోటి ఆయన సమావేశం అవుతున్నారు. సో అక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామాన ఘనంగా నిర్వహించాలని, దాంతో పాటుగా వరంగల్లో జరిగే ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్లో జరిగే పార్టీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాని తర్వాత ఆయన కరీంనగర్ పర్యటనకు శ్రీకారం చుడతారు. కరీంనగర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి ఆయన సమావేశమవుతారు. అక్కడ ఉన్నటువంటి నాయకులను ఉత్తేజపరుస్తారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ వరంగల్ బహిరంగ సభకు తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన చెప్తారు. దీంతో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సిన తీరు ఏంటి, ముఖ్యంగా అంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజల సమస్యలపైన పోరాటం నిర్వహించాలి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు కూడా ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని చెప్పేసి ఆయన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఇలా చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఆయన దాదాపుగా అన్ని నియోజకవర్గాలు, అంటే ఒక్కొక్క రోజు 2-3 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన తర్వాత ఆయన ఏప్రిల్ 27వ తారీఖు నేరుగా పార్టీ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ పార్టీ బహిరంగ సభకు సంబంధించి కేసీఆర్ కూడా హాజరవుతున్నారు కాబట్టి అనేక అంశాలు ఆ రోజు కేసీఆర్ కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టినటువంటి పార్టీ, పిరికిడి మందితో స్టార్ట్ అయినటువంటి పార్టీ ఇవాళ 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, దాన్ని 1 కోటికి పైగా పెంచేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అందుకు ఆ బహిరంగ సభ కూడా అనేక అంశాలు కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, అంటే ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 27 వరకు కూడా, ఏప్రిల్ 10న ప్రతినిధుల సభ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఏప్రిల్ 10 నుంచి 27 వరకు కూడా మొత్తం సంవత్సరం, ఏడాది కాలం పాటు కూడా, అంటే మళ్ళీ ఏప్రిల్ 27 బహిరంగ సభ అయిపోతుంది. ఏప్రిల్ 27 నుంచి కూడా మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా ఖచ్చితంగా సంవత్సరం పాటు కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్రతి గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ భావించారు. కాబట్టి సో పార్టీ ఖచ్చితంగా బలోపేతం చేయడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం, సో అనేక అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు కేటీఆర్ శ్రీకారం చుట్టిన తర్వాత నేతలకు, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళ ఉత్తేజం పెంచేందుకు మాత్రం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు కేటీఆర్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు. రైతుగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగనుంది. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. సిఆర్డీఏ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 37,072 కోట్ల టెండర్ పనులకు ఆమోదం తెలపనున్నారు. 10 సంస్థల ద్వారా వచ్చే 1,21,659 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఏపీలోని పెన్షన్ల పంపిణీలో వేలిముద్ర కష్టాలకు చెక్ పెట్టనున్నారు.